మిత్రులందరికీ నమస్కారం. నేను మెస్సియస్. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి వికలాంగులకు ఇచ్చేటువంటి సదరం ధృవీకరణ పత్రాలను ఇవ్వడం నిలిపివేసి వాటి స్థానంలో యూడిఐడి కార్డులను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ సెర్ప్ కార్యాలయం అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ యూడిఐడి కార్డు అంటే ఏంటి? ఈ యూడిఐడి కార్డును తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులు అందరూ తీసుకోవాలా? కేవలం కొంతమందికే ఇవి ఇస్తారా? ఈ యూడిఐడి కార్డును ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, తీసుకునే సందర్భంలో ఉండవలసినటువంటి ప్రూఫ్స్ ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. యూడిఐడి, అసలు యూడిఐడి అంటే ఏంటి, దీనిని ఎందుకు తీసుకువచ్చారు అన్నది ముందు మనం పరిశీలించినట్లయితే యూడిఐడి అంటే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంయుక్త రాష్ట్రాలలో వికలాంగులకు ఇచ్చే వికలాంగుల ధృవీకరణ పత్రాలను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము వేరువేరుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వేరువేరు ప్రక్రియల ద్వారా ఇచ్చే వికలాంగుల ధృవీకరణ పత్రం చెల్లుబాటు విషయంలో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి సర్టిఫికేట్ల ఇష్యూను మరొక రాష్ట్రము అనుమానించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా దేశం మొత్తంలో ఈ వికలాంగుల ధృవీకరణ పత్రము అవసరము అయ్యే సందర్భంలో, గుర్తించే సందర్భంలో వికలాంగులకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కొంతమంది వికలాంగులకు అన్యాయం అనేది జరుగుతుంది. వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ వికలాంగుల ధృవీకరణ పత్రము అనేది దేశం మొత్తంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యే విధంగా ఒక కార్డును తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావించి ఈ యూడిఐడి కార్డును, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డును తీసుకురావడం అనేది జరిగింది. ఇది దేశంలో ఎక్కడైనా కానీ చెల్లుబాటు అవుతుంది. అయితే మార్చి 1, 2025 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో సదరం స్థానంలో ఈ యూడిఐడి కార్డులను డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. మరి గతంలో ఇవ్వలేదా అంటే గతంలో కూడా ఇచ్చారు. గతంలో ఈ యూడిఐడి కార్డులను ఇండైరెక్ట్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇండైరెక్ట్గా అంటే ఇక్కడ సదరం సర్టిఫికేట్లను ఇచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము సదరం సర్టిఫికేట్లను ఇక్కడ లబ్ధిదారులకు, వికలాంగులకు వారి ఇంటికి చేరవేసేది. ఆ తరువాత సదరం డేటాబేస్ను ఆధారంగా చేసుకొని యూడిఐడి వాళ్ళు యూడిఐడి కార్డులను ముద్రించి ఇండైరెక్ట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వికలాంగుల ఇంటికి పంపించడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా సదరం సర్టిఫికేట్ వికలాంగులకు గతంలో అందింది, యూడిఐడి కార్డు గతంలో అందింది. అయితే ఇప్పుడు మార్చి 1వ తేదీ నుంచి సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియ నిలిపివేయడం జరిగింది. ఇక నుంచి యూడిఐడి కార్డులు మాత్రమే వికలాంగులకు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది వికలాంగులు అంతా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక విషయము కన్ఫ్యూజ్ అవుతుంది ఈ వికలాంగులకు. సార్, గతంలో అంటే మార్చి 1కి ముందు వికలాంగుల సదరం ధృవీకరణ పత్రం ఉన్నవారు కూడా కొత్తగా మళ్ళీ యూడిఐడి కార్డు తీసుకోవాలా, యూడిఐడి పరీక్షలకు హాజరు కావాలా అన్న డౌట్ అనేది ఉంటుంది. ఇక్కడ వీరికి తెలియజేసేది ఏంటంటే మార్చి 1 వరకు అంటే గతంలో సదరం సర్టిఫికేట్లు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. యూడిఐడి కార్డు పరీక్షలకు అటెండ్ కావాల్సినటువంటి అవసరం అనేది లేదు. వారికి సదరం డేటాబేస్ను బేరీజ్ వేసుకొని యూడిఐడి కార్డులను సెంట్రల్ గవర్నమెంట్ ముద్రించి వారి ఇంటికే పంపించడం అనేది జరుగుతుంది. మార్చి 1 తర్వాత ఎవరైతే కొత్తగా వికలాంగుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ సదరం సర్టిఫికేట్ల స్థానంలో యూడిఐడి కార్డులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి వచ్చే మరో డౌట్ ఏంటంటే, సార్, గతంలోనే మేము సదరం పరీక్షలకు అటెండ్ అయ్యాము, సదరం సర్టిఫికేట్ మాకు వచ్చింది, యూడిఐడి కార్డు మాకు ఇంకా రాలేదు, మేమేం చేయాలి అన్న డౌట్ అనేది ఉంటుంది. వీరికి తెలియజేసేది ఏంటి అంటే, మీరు గతంలో సదరం సర్టిఫికేట్ పరీక్షలకు హాజరయ్యి మీకు సదరం సర్టిఫికేట్ వచ్చినట్లయితే మీకు యూడిఐడి కార్డు ఇంతవరకు అందకున్నా కానీ ఇప్పటి నుంచి
ఈ ప్రక్రియ అనేది వేగవంతం చేయడం అనేది జరిగింది. మీ సదరం డేటాబేస్ను బేరీ చేసుకొని యూడిఐడి వాళ్ళే ఆ కార్డును ముద్రించి పోస్టులో మీ ఇంటికి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సదరం సర్టిఫికేట్ కలిగి ఈ యూడిఐడి కార్డు రానటువంటి వాళ్లకు పోస్ట్లో వస్తుంది. ఒకవేళ రానట్లయితే ఏం చేయాలి అంటే మీ జిల్లా యొక్క ఇక్కడ వికలాంగుల సంక్షేమ కార్యాలయం ఉంటుంది కదా, ఆ సంక్షేమ కార్యాలయంలో మీరు సంప్రదించినట్లయితే వారి దగ్గర ఉన్నటువంటి యూడిఐడి కార్డులలో మీ యూడిఐడి కార్డు ఉందా లేదా అని చెక్ చేసి ఉంటే మీకు అందించడం అనేది జరుగుతుంది. లేనట్లయితే అది ఎక్కడ ఉంది అని వెరిఫై చేసి మీ ఇంటికి చేరవేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రానటువంటి వాళ్ళు మీ జిల్లా వికలాంగుల సంక్షేమ కార్యాలయంలో సంప్రదించవలసి ఉంటుంది. మార్చి 1వ తేదీ నుంచి వైకల్యం ఏర్పడినటువంటి వాళ్ళు ఈ యూడిఐడి కార్డును డైరెక్ట్గా ఎలా తీసుకోవాలి అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఈ వైకల్యం ఏర్పడినటువంటి వాళ్ళు ఈ యూడిఐడి కార్డుకు సంబంధించినటువంటి స్వావలంబన్ పోర్టల్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది సెల్ఫ్గా మీ మొబైల్లోనైనా కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో మొబైల్లో అయితే మీ కలర్ ఫోటో మరియు కొన్ని ప్రూఫ్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రూఫ్స్ అప్లోడ్ చేసే సందర్భంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా కానీ మీరు ఈ స్వావలంబన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవలో కానివ్వండి, ఈ సేవలో కానివ్వండి, సిఎస్సి సెంటర్లలో కానివ్వండి, లేదా ఎనీ నెట్ సెంటర్లలో కానివ్వండి ఈ స్వావలంబన్ పోర్టల్లోకి వెళ్ళి యూడిఐడి కోసము మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో మీ దగ్గర ఉండవలసినటువంటి ప్రూఫ్స్ ఏంటి అంటే ఒక కలర్ ఫోటో మీ దగ్గర తప్పకుండా ఉండాలి. ఒక కలర్ ఫోటోను మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ కార్డును కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక మీ రెసిడెన్షియల్ ప్రూఫ్ కొరకు, అడ్రస్ ప్రూఫ్ కొరకు ఏదైనా కానీ అడ్రస్ ప్రూఫ్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్ను మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ సమయంలో ఒక కలర్ ఫోటో, ఆధార్ కార్డు, మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ పనిచేసే మొబైల్ నెంబర్ను ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకు అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ యూడిఐడి కార్డు కోసము మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ తేదీన వెళ్ళాలి, ఏ సమయానికి వెళ్ళాలి అన్న వివరాలను మీ మొబైల్ నెంబర్కు ఇక్కడ యూడిఐడి వాళ్ళు మెసేజ్ రూపంలో పంపించడం అనేది జరుగుతుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాతనే అందులో పేర్కొన్న స్థలానికి మీరు వెళ్ళి యూడిఐడి కోసము పరీక్షలు నిర్వహించుకున్నట్లయితేనే మీకు యూడిఐడి కార్డు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్వావలంబన్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఇక ఈ యూడిఐడి కార్డు అనేది 3 కలర్లలో మీకు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. మొదటగా వైట్ కలర్ కార్డ్స్ను ఇష్యూ చేస్తారు. ఈ వైట్ కలర్ కార్డ్స్ ఎవరికి ఇష్యూ చేస్తారు అంటే 40% బిలో, అంటే ఇక్కడ వైకల్యం లేనటువంటి వారికి 40% బిలో ఉన్నట్లయితే వాళ్ళు వికలాంగుల కోవాలోకి రారు, వికలాంగుల కేటగిరీలోకి రారు. వీరికి అంటే 40% బిలో 39% వరకు ఉన్నటువంటి వారికి వైట్ కార్డులను యూడిఐడి కార్డు ఉంటుంది. ఆ యూడిఐడి కార్డు కార్నర్ పైన ఇక్కడ వైట్ కలర్ తోటి ఒక గీత అనేది ఉంటుంది. ఈ కార్డులు 39% వరకు వైకల్యం ఉన్నటువంటి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 40% to 79%, 40% నుంచి 79% ఉన్నటువంటి వారికి ఎల్లో కార్డులను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 80% నుంచి 100% వరకు వైకల్యం ఉన్నటువంటి వారికి బ్లూ కార్డులను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 3 రకాల యూడిఐడి కార్డులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. మరొక విషయం మీకు తెలియజేసేది ఏంటంటే గతంలో ఇక్కడ వైకల్య రకాలు అనేవి సదరం సర్టిఫికేట్లు ఇచ్చే సందర్భంలో మనకు 10-15 రకాల కేటగిరీల వైకల్యాలకు ఈ సదరం వికలాంగుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేవారు. కానీ యూడిఐడి కార్డు మాత్రము 21 రకాల వైకల్యాల వారికి
ఈ యూడిఐడి కార్డులను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ 2016 వికలాంగుల యాక్ట్ ప్రకారము ఈ వైకల్యాల సంఖ్యను 21 రకాలకు పెంచడం అనేది జరిగింది. ఈ 21 రకాలకు కూడా ఈ సదరంలో ఇప్పటి వరకు సర్టిఫికేట్లు ఇవ్వలేదు. కానీ మార్చి 1వ తేదీ నుంచి డైరెక్ట్గా ఇచ్చే యూడిఐడి కార్డులలో మాత్రము 21 రకాల వైకల్యాలు కలిగినటువంటి వారికి ఈ యూడిఐడి కార్డులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. మరొకసారి మీకు రిపీట్ చేసేది ఏంటి అంటే, ఇక్కడ మార్చి 1వ తారీఖు 2025 వరకు సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వాళ్ళు, సదరం సర్టిఫికేట్లు వచ్చినటువంటి వాళ్ళు, సదరం సర్టిఫికేట్లకు హాజరైనటువంటి వాళ్ళు ఈ యూడిఐడి కార్డు కోసము తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. వారికి యూడిఐడి కార్డు అనేది డైరెక్ట్గా పోస్టులో ఇంటికే రావడం అనేది జరుగుతుంది. మార్చి 1 తర్వాత సదరం సర్టిఫికేట్లు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి వాళ్ళు, కొత్తగా వైకల్యాలు ఏర్పడినటువంటి వాళ్ళు వికలాంగుల సర్టిఫికేటు తీసుకోదలిస్తేనే వారు యూడిఐడి కార్డు కోసము స్వావలంబన్ పోర్టల్లోకి వెళ్ళి ఈ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.